శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేంద్ర కేబినెట్ విస్తరణ మీద ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మోదీ 3.0 రెండో ఏడాది పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణ అటు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక దీంట్లో కర్ణాటక రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్త బయటకు వస్తోంది. కేబినెట్ రేసులో ఎంపీ తేజస్వి సూర్య ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎంపీ తేజస్వి సూర్య ఒక్కసారి మనం కనుక చూసుకుంటే తన గురించి మొదటిగా అంటే మన తెలుగు వ్యక్తులకు ఎలా పరిచయం తాను ఎక్కువగా అంటే కనుక ఏపీ అదే విధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చి చాలా హేట్ రేట్ ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యల మీద అమిత్ షా కూడా స్పందించటము ఇదంతా కూడా జరిగింది. ఇక ఆ విధంగా కూడా తేజస్వి సూర్య బాగా తెలుసు. ఇంకా దాంతో పాటు చూస్తే బెంగళూరు సౌత్ నుంచి 2 సార్లు గెలిచాడు తేజస్వి సూర్య. యువకుడు కావటము, ఒక యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. కర్ణాటకలో ఏదైనా అంశాల మీద తాను ప్రశ్నించటం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వీటన్నిటిలో తేజస్వి సూర్య యాక్టివ్ గా ఉంటాడు. ఇక బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు తేజస్వి సూర్య. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక విభజన అంశంలో పార్లమెంటులోనైతే తాను చేసినటువంటి వ్యాఖ్యలకైతే పెద్ద రచ్చ జరిగిందని చెప్పాలి. ఇక ఈ విధంగా ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో ఉండేటువంటి తేజస్వి సూర్య పేరు ఈ కేబినెట్ విస్తరణలో మనకి కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, కేబినెట్ ఈ మార్పులు చేర్పుల విషయంలో ఈసారి కర్ణాటకకి ఒక పెద్దపీట వేయబోతున్నారు అని ఒక వార్త బయటకు వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2028లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి కేబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో బీజేపీ ఉంది. గత ఎన్నికల్లో 66 సీట్ల వద్ద బీజేపీ ఆగిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎం సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నారంటూ కూడా ఒక జాతీయ రాజకీయాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా మోడీ కేబినెట్ లకి యువకులకు మహిళలకు అవకాశం ఇవ్వాలనే, యువకులకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎంపీ తేజస్వి సూర్య యాక్టివ్ రాజకీయాల్లో ఉండడమే కాకుండా కర్ణాటక రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కానీ రాజకీయాల పట్ల అవగాహన ఉండడమే కాదు, నేరుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బద్ధ శత్రువుగా చూసే తేజస్వి సూర్య ఇటు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పై విరుచుకుపడతారు, అటు పార్లమెంట్ లో కూడా ఆయన విరుచుకుపడిన నేపథ్యం గతంలో చూసాం. 2 ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమయంలో విభజనను ఆయన పాకిస్తాన్ తో పోల్చడం, అది జాతీయ స్థాయిలో ఒక రచ్చగా మారింది. ఇందులో అమిత్ షా జోక్యం చేసుకోవడం, మరోపక్క కిషన్ రెడ్డి లాంటి నేతలు అలా వ్యాఖ్యలు చేయలేదు. ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టాన్ని సరిగా అమలు చేయలేదు, విభజన హామీల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఆ నేపథ్యంలో తేజస్వి సూర్య మాట్లాడంటూ ఆయన కవర్ చేసినప్పటికీ జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక పెద్ద రచ్చయింది. బీజేపీ ఎంపీ పైన నేరుగా టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తో పాటు ఇటు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నేపథ్యం చూసాం. యువకుడు, అందులో దూకుడు గల రాజకీయాలు చేసే తేజస్వి సూర్యాని కేబినెట్ లోకి తీసుకుంటే ఏవైతే అటు కర్ణాటకలో పార్టీ బలోపేతమే కాకుండా ఇటు కేంద్ర కేబినెట్ లో మరో యువకుడికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందంటూ జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తుంది. తేజస్వి సూర్య ప్రస్తావనని మనం ఒకసారి చూసినప్పుడు ఆయన 2 సార్లు బెంగళూరు సౌత్ నుంచి ఆయన 2 సార్లు గెలిచారు. మరోపక్క బీజేవైఎం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కీలకమైన కేంద్ర కేబినెట్ లో గాని ఈ కేబినెట్ లో మంత్రి పదవి దక్కాలంటే కీలకంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తేజస్వి సూర్య ఉంది. ఆర్ఎస్ఎస్ తో పాటు ఏబీవీపీ లాంటి సంస్థలు ఏవైతే విద్యార్థికి సంబంధించిన యూనియన్లు ఇవి, వీటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మరోపక్క అడ్వకేట్, ఆయన లాయరు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం తేజస్వి సూర్యను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే బాగుంటుందనే ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క బెంగళూరులో కూడా ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బెంగళూరులో కూడా ఆయన మెట్రో ఛార్జీలు పెంచారంటూ భారీ స్థాయిలో ధర్నాలు నిర్వహించిన నేపథ్యం కూడా చూశారు. ఇలా ఒక కర్ణాటకే కాదు జాతీయ స్థాయిలో ఒకవేళ అంటే ఇప్పుడు తేజస్వి సూర్య పేరు వినిపించడానికి మన కారణంగా చూసుకుంటే ఇప్పుడు జనరల్ గా కూడా ఇలాంటి స్థానాల్లో ఎక్కువగా కూడా అంటే
ఆల్రెడీ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒక యువకుడికి ఇస్తున్నారంటే అంటే ఆ దూకుడికి వాటికే తేజస్వి సూర్యకు ఈ రకమైన అవకాశం లభించబోతుంది అనుకోవచ్చా ఒకవేళ గనక ఇస్తే? ఖచ్చితంగా రేణు కేంద్ర కేబినెట్ లకి ఈసారి బీజేపీ సమతుల్యత పాటించడానికి మొగ్గు చూపుతా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నాయి. రాబోయే 2027లో మనం ఒకసారి గమనించాము, యూపీతో పాటు 6 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాలు కూడా ఉత్తరాదికి సంబంధించిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఉత్తరాఖండ్ కావచ్చు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇలా వరుసగా 6 రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల నేపథ్యంలో ఇటు గోవాలో కూడా 2027లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా 6 రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కేబినెట్ విస్తరణ ఉంటుంది. దాదాపు 30 మంది మంత్రులను తొలగించి కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోవాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ముందడుగేస్తుంది. ఇక్కడ మిత్రపక్షాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరో కేబినెట్ పదవి కూడా దక్కే అవకాశం ఉందంటే ఒక ప్రచారం నడుస్తుంది. తెలంగాణ నుంచి కూడా మరో కేబినెట్ పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో పొత్తుంది. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నాయి. ఇటు ఏదైతే బీహార్ లో నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇటు 2 రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకోవడం, మరోపక్క మహిళలకు ఇటు యువకులకు వీరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంచనాతో అటు మోడీ అమిత్ షా ఉన్నారు. అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో తమ మిత్రపక్షాలు ఎన్డీఏ మిత్రపక్షాలకు ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, మరోపక్క సొంత పార్టీకి సంబంధించిన బీజేపీ నేతలకు ఎక్కడెక్కడ అవకాశాలు ఇవ్వాలి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ ప్రాతిపదికన కుల మత సామాజిక పరిస్థితుల ఆధారంగా కేబినెట్ తీసుకోవాల్సిన నేపథ్యం గురించి కూడా ఒక చర్చలు జరుగుతాయి. చూడాలి, కేబినెట్ లోకి కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రధానంగా కేబినెట్ లోకి తేజస్వి సూర్యను చూసుకుంటారు. తేజస్వి సూర్య నేపథ్యం కావచ్చు, ఆయన పోరాట పటిమ కావచ్చు, యువకుడు కావచ్చు, కేబినెట్ లోకి యువకులకు మహిళలకు అవకాశం ఇవ్వాలనే నేపథ్యంలో మోడీ మరోసారి ఈ యువతరం నేతలను ప్రోత్సహించడానికి కేబినెట్ లోకి సూర్యాన్ని తీసుకుంటారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మోడీ 3.0 ఇప్పటికి 2వ ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కర్ణాటక రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక రాష్ట్రానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ యాక్టివ్ గా ఉండేటువంటి ఎంపీ తేజస్వి సూర్య ఈ కేబినెట్ రేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు సౌత్ నుంచి గెలిచినటువంటి తేజస్వి సూర్యకి అధిక ప్రాధాన్యత ఇక్కడ లభించబోతోంది అనే వార్త అయితే బయటకు వస్తోంది.